ఇప్పుడు సభను ఉద్దేశించి సంభాషించవలసిందిగా శ్రీ పతంగి రాంబాబు గారు సాక్షి ఎడిటర్ గారిని కోరుకుంటున్నాము. సార్. వేదికను అలంకరించిన పెద్దలు, సభలో ఉన్న అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు చాలా సుదినం. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న డాక్టర్ రామనాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రంలో చదువు రీత్యా ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కానీ నిజమైన శాస్త్రవేత్త రాసిన పుస్తకాన్ని ఈరోజు మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అసలైన శాస్త్రవేత్తలు పొలాలకు దూరం అవుతున్నప్పుడు, నిజమైన సేంద్రియ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి దూరం అవుతున్నప్పుడు, కంపెనీల వశం అయిపోయిన రసాయనాల వ్యవసాయానికి కట్టుబడినప్పుడు, నిజమైన వ్యవసాయాన్ని, నిజమైన ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని రైతులోంచే ఒక రైతు వచ్చి మిగతా రైతులకి చెప్పడం అనేది అవసరం అవుతుంది. అట్లాంటి సందర్భాల్లో, అలాంటి వ్యవహారాల్లో అలా చేస్తున్న ఆవిష్కర్తలు చాలామంది ఉన్నారు దేశంలో. అయితే ఒక కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ రైతు అనుభవాలు గీట్రాయిగా తీసుకుని క్షేత్రస్థాయి అనుభవాలని, వారి సొంత అనుభవాలని, ఇతర రైతుల అనుభవాలని తీసుకుని సవివరంగా చాలా చాప్టర్స్ పెట్టారు. అవి కూడా అనుభవాలు రైతుకు అవసరమైన మేరకే ఉన్నాయని. మొత్తంగా పుస్తకం అంతా చూస్తే 58 పేజీలు ఉంటుంది. మామూలుగా మీరు వ్యవసాయ పంచాంగం చూస్తే ఇంతలాగా ఉంటుంది, 500-600 పేజీలు ఉంటుంది. అదంతా అంత అవసరం లేదు. రైతుకు నిజంగా ఏం కావాలో అది సింపుల్గా సుబ్రహ్మణ్యరాజు గారు ఈ పుస్తకంలో పొందుపరచడం చాలా సముచితంగా ఉంది. వారి సలహాల మేరకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఇక ముందు కూడా వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ పుస్తకం వల్ల రైతులకు ఇంకా మరింత మేలు జరుగుతుంది. వాటిని కనుక ఆ పుస్తకాన్ని హిందీలో, ఇంగ్లీష్లో తర్జుమా చేసి దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తెస్తే కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న శాస్త్రవేత్తలకు కానీ, రైతులకు కానీ, కృషి విజ్ఞాన కేంద్రాలకు కానీ, సంస్థలకు కానీ చాలా మేలు జరుగుతుంది. ఈ మధ్యనే నేను సాక్షి పేపర్లో జనవరి 30న ఒక ఆర్టికల్ రాశాను. అది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్టులు చేసిన ఒక పరిశోధన గురించి ఆ ఆర్టికల్లో నేను వివరంగా రాశాను. ఆ పరిశోధన ఏంటయ్యా అంటే, గత 50 ఏళ్ళుగా మనం వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో తయారు చేసిన వరి, గోధుమ వంగడాలు, ఆధునిక వంగడాల వల్ల ఈరోజు మనం తింటున్న ఆహారంలో 45% పోషకాలు తక్కువగా ఉన్నాయి. 50 ఏళ్ల క్రితంకి ఇప్పటికి పోల్చి చూశారనమాట. అంటే అప్పటి వంగడాలు ఇప్పటి వంగడాలని ఇప్పుడు సాగు చేసి 3 ఏళ్ళు వరుసగా అందులో పరిశోధించి తీస్తే గణాంకాలు 50 ఏళ్ల క్రితం మనం వాడిన వంగడాల్లో ఉన్న పోషకాలకి ఇప్పుడున్న పోషకాలకి 45% తక్కువ ఉన్నది. దాంతోపాటు ఇందాక స్వామీజీ చెప్పినట్టుగా టాక్సిన్స్, విష పదార్థాలు, కలుషిత పదార్థాలు ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఒక హెవీ మెటల్ అయితే 1500 రెట్లు ఎక్కువగా ఉంది ఆర్సెనిక్ అనేది. అంటే మనం వాడుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వల్ల, కలుపు మందుల వల్ల భూమి నాశనం అయిపోవడమే కాకుండా, ఆహారం నాశనం అయిపోవడమే కాకుండా, అందులో పోషకాలు తగ్గిపోయి టాక్సిన్స్ పెరిగి మనం జబ్బుల పాలవుతున్నాం అది తిన్న వల్ల. ఈరోజు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే, ఇట్లాంటి కేవీకీల్లో వస్తున్న అనుభవాలని, రైతుల నుంచి వస్తున్న అనుభవాలని ఇంకా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి. రైతులకి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలి. రసాయనిక వ్యవసాయంలో దిగబడిపోయి ఉన్న రైతు శక్తి ఉడికిపోయి ఉన్నప్పుడు
సేంద్రియ ప్రకృతి వ్యవసాయానికి మళ్లించాలంటే ఆర్థికంగా కూడా కొంత సహాయం ఇవ్వాలి, గ్రామ స్థాయిలో హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి, ఖచ్చితమైన దేశీ విత్తనం కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ఆ రైతులకు అందజేయాలి. ఈ బృహత్తరమైన మహా ఉద్యమంలో తునికి కేవికి ముందున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో పెద్దల బాగయ్య గారి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యరాజు గారు ఇక్కడ శాస్త్రవేత్తలు చేస్తున్న పని మున్ముందుకి వెళ్తుందని, ఇంకెక్కువ దేశానికి ఒక అభివృద్ధి పదాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.